ధనవంతులు కావడం మన హక్కు. వినడానికే చాలా శక్తివంతంగా ఉంది కదా ఈ మాట. సరే, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈ ఒక్క ఆలోచనే ఈ మొత్తం విశ్లేషణకు పునాది అన్నమాట. అంటే మనమిక్కడకు వచ్చింది కేవలం బతకడానికి కాదు, ఒక సంపూర్ణమైన సమృద్ధమైన జీవితాన్ని జీవించడానికి. ఈ వాక్యం మనకు అదే చెబుతోంది. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అదే నిజమైతే మరి చాలామంది ఎందుకు కేవలం బతుకు గడపడానికే ఇంత కష్టపడుతున్నారు? ఆ గొప్ప మాటకి మన రోజువారీ వాస్తవానికి మధ్య ఇంత తేడా ఎందుకుంది? దీనికి జవాబు మనం అనుకున్నంత సింపుల్ కాకపోవచ్చు. సరే, అయితే దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రయాణంలో మనం ఒక విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, సంపద అనేది బయటినుంచి వచ్చే అదృష్టం కాదు. దాని అసలైన మూలాలు మన లోపల, మన ఆలోచనా విధానంలోనే దాగి ఉన్నాయి. అయితే మొదటి భాగంలోకి వెళ్దాం. అసలీ శ్రేయస్సు అనేది మన హక్కు అని ఎందుకంటున్నారో దాని వెనకున్న ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ధనవంతులవ్వాలని కోరుకోవడం స్వార్థం కాదు. అది మన ఎదుగుదలకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా ఎదగాలన్నా, మనలో ఉన్న టాలెంట్ను పూర్తిగా ప్రపంచానికి చూపించాలన్నా, మన చుట్టూ అందమైన సౌకర్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలన్నా వీటన్నింటికీ తగినంత సంపద కావాలి. నిజం చెప్పాలంటే ధనం కావాలని కోరిక ఏదో పైపైన వచ్చేది కాదు. అది మన లోపలి నుంచి వచ్చే ఒక సహజమైన, బలమైన ప్రేరణ అన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డబ్బు గురించిన మన అభిప్రాయాలనే మార్చేయగలదు. అసలు డబ్బు అంటే ఏంటి, దాని నిజస్వరూపమేంటో చూద్దాం. డబ్బుని మనం ఎప్పుడూ ఒక గమ్యంగా చూడకూడదు. అదొక సాధనం మాత్రమే. అంటే కేవలం బిల్లులు కట్టడానికి, అవసరాలు తీర్చుకోవడానికే కాదు, మన జీవితంలోకి అందాన్ని, విలాసాన్ని, స్వేచ్ఛని, సమృద్ధిని తీసుకురావడానికి ఉపయోగపడే ఒక సింబల్, ఒక ప్రతీక. ఇక్కడున్న పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మన శరీరంలో రక్తం ఎంత స్వేచ్ఛగా ప్రవహిస్తే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం, కరెక్ట్? సరిగ్గా అలాగే డబ్బు కూడా మన జీవితంలో ఫ్రీగా సర్కులేట్ అవుతూ ఉండాలి. అలా కాకుండా దాన్ని భయంతో దాచిపెట్టి బీరువాల్లో బంధిస్తే అది ఆర్థిక అనారోగ్యానికి దారితీస్తుంది. సింపుల్. వావ్! పేదరికం ఒక మానసిక వ్యాధి. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని చాలా శక్తివంతమైన మాట. అంటే పేదరికం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితి కాదు, అది మన మనసులో ఉండే ఒక స్థితి, ఒక వ్యాధిలాంటిది. దీనికి చికిత్స కూడా ఉంది. ఈ ఒక్క ఆలోచన మన యాటిట్యూడ్ని పూర్తిగా మార్చేయగలదు. సరే, మరి సంపదకు అసలైన అడ్డంకులు ఎక్కడున్నాయి? బయట పరిస్థితుల్లోనా? కాదు, అవి మన లోపలే ఉన్నాయి. మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మన ఉపచేతన మనస్సులో దాగి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మనకు తెలియకుండానే మన నమ్మకాలని, మన నిర్ణయాలని కంట్రోల్ చేసే మనసులోపలి శక్తివంతమైన భాగంలో ఈ అడ్డంకులున్నాయన్నమాట. అసలు కారణం ఇదేనట. చాలామందికి డబ్బు ఎందుకు దగ్గరికి రాదంటే వాళ్లు తెలియకుండానే దాన్ని దూరం పెడుతున్నారు. డబ్బుని తిట్టడం, విమర్శించడం, అది చెడ్డది అని తక్కువ చేసి మాట్లాడటం. ఇలా చేస్తుంటే మరది మన దగ్గరికి ఎలా వస్తుంది? ఆలోచించండి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ పనిచేస్తుంది. మీరు దేన్నైతే విమర్శిస్తారో, దేన్నైతే వద్దనుకుంటారో అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు విమర్శించేదాన్ని మీరెప్పుడూ ఆకర్షించలేరు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. మనం దేనినైతే మనస్ఫూర్తిగా తిరస్కరిస్తామో దాన్ని మన జీవితం నుంచి మనమే బయటకు పంపేస్తాం. డబ్బు విషయంలో కూడా సేమ్ టు సేమ్ ఇదే జరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పాయింట్స్ చూడండి. మనలో చాలామందికి ఇవి బాగా తెలిసినవే. పేదరికంలోనే నిజాయితీ ఉంటుంది అని గొప్పగా ఫీలవ్వడం, డబ్బు గురించి ఏవేవో మూఢనమ్మకాలు పెట్టుకోవడం, అదంతా మురికి డబ్బు అనడం, లేదా పక్కవాళ్ల సక్సెస్ చూసి కుళ్ళుకోవడం, ఇవన్నీ మనకీ సంపదకీ మధ్య పెద్ద పెద్ద గోడలు కట్టేస్తాయంతే. సరే, ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. మన మైండ్ సెట్ని మార్చుకుని డబ్బుని మన లైఫ్లోకి ఎలా అట్రాక్ట్ చేయాలో కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. అసలైన మార్పు ఇక్కడే మొదలవుతుంది. టెక్నిక్ చాలా సింపుల్. డబ్బుని మన హక్కుగా క్లెయిమ్ చేసుకోవాలి, దాన్ని ఫీల్ అవ్వాలి. అంటే నాకు డబ్బు కావాలి అని అడుక్కోవడం కాదు, డబ్బు నా హక్కు అని బలంగా నమ్మడం. ఆ సంపద ఇప్పటికి మన దగ్గర ఉన్నట్లు ఫీల్ అవ్వడం. అదే మ్యాజిక్. ఇదిగోండి, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని డైలీ ఎఫర్మేషన్ అంటారు. దీన్ని ఎలా చేయాలో చూడండి. స్టెప్ 1,
రోజులో వీలైనన్నిసార్లు ఈ వాక్యాలను నెమ్మదిగా ఫీల్తో చెప్పాలి. స్టెప్ 2. నాకు డబ్బు ఇష్టం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. దాన్ని తెలివిగా మంచి పనులకు వాడతాను. డబ్బు నా జీవితంలో కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. స్టెప్ 3. నేను దాన్ని ఆనందంగా ఖర్చు పెడతాను. అది పలరెట్లు పెరిగి అద్భుతంగా నా దగ్గరికి తిరిగి వస్తుంది. ఇది చాలా మంచిది. చూడండి, ఈ మాటల్ని పైపైన చదివితే సరిపోదు. మనస్ఫూర్తిగా నమ్ముతూ ఫీలవుతూ చెప్పాలి. అప్పుడే డబ్బుతో మనకున్న రిలేషన్షిప్ మారుతుంది. ఈ ప్రిన్సిపల్స్ నిజంగా పనిచేస్తాయా అని డౌట్ రావచ్చు. అందుకే మీకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఆస్ట్రేలియాలో ఒక కుర్రాడి కథ. అతనికి డాక్టర్ అవ్వాలని, సర్జన్ అవ్వాలని పెద్ద కోరిక. కాని చేతిలో డబ్బు లేదు. మరి అతనేం చేశాడు? అతను ఒక టెక్నిక్ వాడాడు. అదే విజువలైజేషన్. అంటే అతను కళ్ళు మూసుకుని తన మైండ్లో ఒక చిత్రాన్ని ఊహించుకునేవాడు. ఏంటా చిత్రం? గోడమీద ఒక మెడికల్ డిప్లొమా, దానిమీద తన పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అతను తన లక్ష్యాన్ని ఇప్పటికే సాధించేసినట్టు అంత స్పష్టంగా ఊహించుకున్నాడు. ఆ ఇమేజ్ అతని సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ప్రింట్ అయిపోయింది. ఫలితం ఏమై ఉంటుందనుకుంటున్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది. అతని బలమైన మానసిక చిత్రం నిజమైంది. ఇప్పుడు అతను కెనడాలోని మాంట్రియల్లో ఒక పెద్ద పేరున్న డాక్టర్. చూశారా మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఎలాంటిదో? సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకచోటకి తెచ్చి సింపుల్గా కొన్ని స్టెప్స్ లాగా చూద్దాం. సంపదను సాధించడానికి మనం వేయాల్సిన అడుగులేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, స్టెప్ 1. మన మైండ్ సెట్ని సరిచేసుకోవడం. ముందుగా ధనవంతులు కావడం మన హక్కు అని ధైర్యంగా నమ్మాలి. రెండవది, పేదరికం గొప్పది కాదు, అదొక మానసిక జబ్బు అని అర్థం చేసుకోవాలి. డబ్బునెప్పుడూ మురికిది అనో చెడ్డది అనో అనకూడదు. ఎందుకంటే ఏదీ మంచి లేదా చెడు కాదు, మన ఆలోచనే దాన్ని అలా చేస్తుంది. చివరిగా, డబ్బు ఒక్కటే జీవితం కాదు, బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం ప్రయత్నించాలి. ఇక స్టెప్ 2, మన సంపదను మనం ధృవీకరించుకోవడం. అంటే నాకు డబ్బు ఇష్టం, నేను దాన్ని తెలివిగా వాడతాను అని పదే పదే మనకు మనం చెప్పుకోవాలి. డబ్బుని సముద్రపు అలలా చూడాలి. అది బయటికి వెళ్ళినా ఖచ్చితంగా తిరిగి వస్తుందని నమ్మాలి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మన లక్ష్యం నెరవేరినట్టు మనసులో ఊహించుకోవాలి. అలా చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయడానికి పనిచేస్తుంది. ఫైనల్గా స్టెప్ 3, మన పనులను, మన నమ్మకాలను ఒకే లైన్లో పెట్టడం. మన సబ్కాన్షియస్ మైండ్ మనకు కావలసినవన్నీ అందిస్తుందని నమ్మాలి. ఏమి చెయ్యకుండా అన్నీ రావాలి అనుకోవటం మానేయాలి. ఎందుకంటే మనం ఇస్తేనే మనకు తిరిగి వస్తుంది. అందుకే మన మైండ్ని ఎప్పుడూ సంపద, సమృద్ధి అనే పాజిటివ్ ఆలోచనలతో నింపేయాలి. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ఈ శక్తివంతమైన అఫర్మేషన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం. నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అనంతమైన సంపదతో నేను ఒక్కటే. ధనవంతుడిగా, సంతోషంగా, విజయవంతంగా ఉండటం నా హక్కు. డబ్బు నా వైపు స్వేచ్ఛగా, సమృద్ధిగా ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది అద్భుతం. ఎందుకంటే సంపద అనేది మనం బయట వెతకాల్సింది కాదు. అది మన ఆలోచనల్లో, మన నమ్మకాల్లో, మన హక్కులోనే ఉంది.